ఓటేశారు కదా, తిరిగి ప్రయాణం అవుతున్నారా? సరే సరే, ఇంకో 4 రోజులు ఉండాలని ఉంది కదా. ఏం చేస్తాం మరి, ఉద్యోగాలు కదా, సెలవులు అన్ని రోజులు ఇవ్వరు కదా. సరే, ఎలాగో వచ్చారు కాబట్టి అమ్మ పెట్టిన ఆవకాయ ఉంటుంది కదా, కొత్త ఆవకాయ, ఆ సర్దుకోండి. అలాగే పిండొడియాలు, గుమ్మడొడియాలు, ఆ మినపొడియాలు ఏవో పెడుతుంది కదా అమ్మ. అమ్మ పెట్టినవన్నీ సర్దుకోండి. మళ్ళీ ఈ మధ్యకాలంలో రారు కదా, వెళ్ళాక మళ్ళీ తినాలి కదా. మళ్ళీ స్కూల్లో ఒకటి స్టార్ట్ అయిపోతాయి పిల్లలకి, మళ్ళీ ఆ వ్యవహారాలన్నీ చూసుకోవాలి. ఎలాగో వచ్చారు కాబట్టి ఇవన్నీ సర్దుకోండి. ఆవకాయలు, వడియాలు, అలాగే మంచి మామిడి పళ్ళు. మన ఆంధ్ర సైడ్ మామిడి పళ్ళు చాలా బాగుంటాయి. కొనుక్కొని పట్టుకెళ్ళండి, పిల్లలు తింటారు. పాపం కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చారు మీరు ఓటేయడానికి. నిజంగా మీ అందరికీ చాలా పుణ్యం. నిజంగాను వచ్చి రాష్ట్రాన్ని బాగు చేయడానికి మీరు అందరూ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చారు. నిజంగా మీ రుణం ఎలాగన్నా తీర్చుకోలేము. మన రాష్ట్ర అభివృద్ధి కోసం పాపం మీ చేయి కూడా పడింది. నిజంగా ఓటు శాతం ఎంత పెరిగిందో ప్రతి ఒక్కళ్ళు చెప్పుకుంటున్నారు. అసలు ఇంత ఓటు శాతం ఎప్పుడూ జరగలేదు, ఈసారే జరిగిందని. అందరూ పొరుగురు నుండి వచ్చి